హాయ్ అండి. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదేనేమో. నేనైతే మా ఇంటి పక్క వాళ్ళు ఉన్న ఇంట్లో తులసమ్మలో వాళ్ళు రాయి అయితే పెట్టారండి. సో నేను వాళ్ళని చూసి నేను కూడా అప్పుడు కొత్తగా తులసమ్మ నాటున్నాను. అయ్యో ఇలా పెట్టుకోవాలేమో తులసమ్మలో రాయి అని చెప్పి నేను పెట్టాను. తర్వాత అలానే ఉంచేశాను. కొన్ని రోజుల తర్వాత ఆ అక్క నింది ఎందుకు పెట్టావు అలా రాయి అని అడిగింది. ఏమో అక్క నువ్వు పెట్టావు కదా అందుకే నేను పెట్టానన్న. అమ్మ అలా పెట్టకూడదు, తులసమ్మలో మనం రాయి ఎందుకు పెడతామంటే ఆయన విష్ణుమూర్తిలాగా మనం పూజిస్తాము. సో నువ్వేం చేస్తావంటే ఆ రాయిని పసుపుతో పూజించి బాగా వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టి మన తులసమ్మకి పూజ చేసినప్పుడల్లా ఆయనకు కూడా పువ్వు అక్షింతలు వేసి మన ధూపదీప నైవేద్యాలతో ఆయన్ని పూజించాలి. అప్పుడే మనకి ఇంట్లో మంచిగా జరుగుతుంది, సుఖాల సౌకర్యాలు కలుగుతాయి అని చెప్పిందండి. ఇంకొక విషయం అండోయ్, మనమంట కార్తీక మాసంలో విష్ణుమూర్తిని ఇంకొకలాగా కూడా పిలుస్తాం తెలుసా? దామోదరుడు అంట, దామోదరుడు అని కూడా పిలుస్తాము. ఓకేనా అండి? బాయ్ అండి.